ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా తగలబడుతోంది. ప్రపంచం దృష్టి ఇరాన్ మీద ఉన్న సమయంలో పాకిస్తాన్ భారత్ లో దారుణానికి తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పొరుగు దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయంగా మారిన పరిస్థితులను ఆసరాగా చేసుకొని రెచ్చగొట్టే పనులు చేస్తే ఇండియన్ ఆర్మీ రియాక్షన్ ఊహించని విధంగా ఉంటుందన్నారు. దాదాపు ఏడాది క్రితం ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కిరాతకంగా చంపేశారు. ఈ దారుణానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై దాడి చేసింది. 3 రోజుల్లోనే పాక్ సైన్యాన్ని చిత్తు చేసి కాల్పుల విరమణ కోసం అభ్యర్థించేలా చేశారు. పహల్గామ్ దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దశాబ్దాల నుంచి భారత్ లో పాకిస్తాన్ టెర్రరిస్టుల మారణ హోమం సృష్టిస్తున్నారు. కాశ్మీర్ లోయ నుంచి హిందువులను తరిమేయడం, పంజాబ్ లో తిరుగుబాటును ప్రోత్సహించడం, ముంబై బాంబు పేలుళ్లు, పార్లమెంట్ మీద దాడి, ముంబైలో టెర్రరిస్ట్ అటాక్ లాంటి ఘోరాలు ఎన్ని జరిగినా అప్పటి ప్రభుత్వాలు పాకిస్తాన్ టెర్రరిజాన్ని కౌంటర్ చేయడానికి సంకోచించాయి. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇండియా రియాక్షన్ మారిపోయింది. ఉరి సెక్టార్లో దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గామ్ తర్వాత ఆపరేషన్ సింధూర్, ఇలా సైనిక చర్యలో తీవ్రతను పెంచుకుంటూ పోతున్నారు. మరోసారి ఉగ్రవాదులు తెగబడితే రియాక్షన్ ఇంకో రేంజ్ లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ముందే హెచ్చరిస్తోంది. ఆపరేషన్ సింధూర్ 2.0 ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడుల కంటే తీవ్రంగా, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ అటాక్ కంటే నిర్ణయాత్మకంగా ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు.